పరిశుద్ధమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, మాట్లాడువాడా, నీ మాట చేత సమస్తమును మార్చువాడవు. శూన్యములో అలనాడు వాక్కుగా సమస్తమును కలుగజేసిన వాడవి రాత్రి మాతో మాట్లాడి ప్రతివిధమైన సైతాను గలిబిలి క్రియలు యేసు నామములో గద్దించి బంధించండి. నీ దాసుని సిలువ చాటును మరుగు చేసుకున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్దాం ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలు దీవించునుగాక. చెప్పాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధగా జాగ్రత్తగా మన దగ్గర ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ కొద్దిసేపు దేవుని మాటలు విందా. హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు దైవజనుడు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నా. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతించెనో, ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రొత్త నిబంధన గ్రంథములో క్రొత్త నిబంధన సంఘానికి, హెబ్రీ సంఘానికి రాయుచున్న పత్రిక ద్వారా పౌలు మహాభక్తుడు ఒక సంఘటనను గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు. వాస్తవానికి జరిగిన ఈ సంఘటన, పౌలు గారు ఏదైతే సంఘటన చెబుతున్నారో అది అప్పటికి 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. చరిత్రలో మొట్టమొదటి బల్లారాధన, ఆ సంఘటన గురించి పౌలు మహాభక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. దీని గురించి కొన్ని మాటలు చెబుతా వినండి. అది చరిత్రలో మొదటి బల్లారాధన. ఎవరికి ఇచ్చారు అంటే మెల్కీసెదెకు అబ్రహాముకి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనబడిన ఒక దైవజనుడు, ప్రధాన యాజకుడు అబ్రహాము అనబడిన ఒక భక్తునికి ఇచ్చాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. బల్లారాధన దేనికి సాదృశ్యంగా ఉంది? అక్కడ ఉన్న రొట్టి, ద్రాక్ష రసం, రేపు మనం అందరం పాల్గొనబోతున్నాము. రొట్టి దేనికి సాదృశ్యం? ద్రాక్ష రసం దేనికి సాదృశ్యం? అంతే కదా. ఆకలి తీరడానికి మనం తినే టిఫిన్ కాదు కదా, అది పలహారం కాదు, టిఫిన్ కాదు. రొట్టి దేనికి సాదృశ్యం? అర్థమవుతుంది అన్న మాటలు. దేవుని శరీరానికి సాదృశ్యం, యేసు ప్రభువారి శరీరానికి సాదృశ్యం. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? యేసు ప్రభువారి రక్తానికి సాదృశ్యం. హల్లెలూయా. ఈ క్రమం యేసు ప్రభువారి రక్తము, యేసు ప్రభువారి శరీరం, ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ బల్ల తీసుకోవడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? యేసు ప్రభువారు శిలువపై, మీకు ఇంకా ఈజీగా చెబుతాను. యేసు ప్రభువారి శరీరం, యేసు ప్రభువారి రక్తం అంటున్నాం కదా. యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరాలుగా. అన్నిటికంటే అమాయకంగా చూడమేనా? క్రిస్మస్ పండుగ వస్తుంది, బట్టలు కొనుక్కున్నారా? అవి కొనుక్కుంటారు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు వచ్చారు. అదే మనం కొద్ది రోజులు జరుపుకోబోతున్నాం పండుగ. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభువారు శిలువ పైన ఆయన మరణించాడు. ఆయన మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెని, ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటున్నాం. కానీ వింత ఏంటంటే ఎన్నో 1000 సంవత్సరాల క్రితం ఆది కాండంలో
యేసు ప్రభువారు బల్లారాధన, యేసు ప్రభువారి పుట్టిక, ఇవన్నీ మత్తయి సువార్త క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి. అక్కడి నుంచి ఇప్పుడు మత్తయి సువార్త నుంచి లెక్కేసుకురండి. కానీ అబ్రహాము అంటే ఆదికాండం అంటే పాత నిబంధనలో మొదటి పుస్తకం, దానికి దీనికి మధ్య ఎన్ని పుస్తకాలు తేడా? 38 పుస్తకాలు. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. పాత నిబంధనల ఆదికాండం మొదటి పుస్తకం, క్రొత్త నిబంధనల మత్తయి సువార్త మొదటి పుస్తకం. మధ్యలో 38 పుస్తకాలు ఉండే, 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి బల్లారాధన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ బల్లలో పాల్గొంటున్నారు. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ, ఆత్మీయంగా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెని గుర్తు చేసుకుంటూ, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనం పరిశుద్ధపరుచుకుంటూ ప్రభు సన్నిధిలో ఆ బలలో పాల్గొంటున్నాం. అసలు బలలో మనం ఎందుకు పాల్గొంటున్నాము అంటే, ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని, ప్రభువా ఇదిగో నేను పరిశుద్ధంగానే ఉన్నాను కాబట్టి నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెని, నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్షారసాన్ని నేను తీసుకుంటున్నాను. ఇవి నా శరీరంలోనికి వెళుతున్నాయి కాబట్టి నేను ఇండైరెక్ట్ గా ఏమని చెబుతున్నానంటే, దేవునికి ఒక సూచన చెబుతున్నాను. అదేమిటంటే, నేను నీ రక్తాన్ని, నీ శరీరాన్ని నా శరీరంలోనికి తీసుకొనడానికి కావలసినంత పరిశుద్ధత నేను సంపాదించగలిగాను. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. బల్లలో మనం ఎందుకు పాల్గొంటున్నామంటే, ఇది ఒక ఆచారం కాదు, లేకపోతే ఇదేమో ఒక సంప్రదాయం కాదు. బల్లలో మనం పాల్గొనడానికి కారణం ఏంటంటే, ప్రభు ఏ రోజు రానున్నాడో మనకు తెలియదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చే సమయానికి మనలను మనము సిద్ధపరుచుకుంటూ మన ఒప్పుకోలు తెలియజేస్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గురకావాడు రాత్రిపూట్లు రోడ్లంటే తిరుగుతా ఏం చేస్తాడు? అదే కాపలా కాస్తున్నాడు, దాని గుర్తుగా ఏం చేస్తాడు? కర్రట్టుకుని గేట్లు బాదుతూ ఉంటాడు. పాపం కొన్నిసార్లు వాడిని తిడతారు. డబ్బులు ఆడడం ఏంట్రా నిద్రపో అనుకోకుండా కర్రలు బట్టి బాదుతాం, మళ్ళీ డబ్బులకు వచ్చామని తిడతారు వాడిని. కానీ వాడు కర్ర పట్టుకుని ఎందుకలా గేట్ ఎంట కొడతాడంటే, మీరు పడుకున్నా సరే నేను ఇంకా పడుకోలేదు, సింబాలిక్ గా చూపిస్తున్నాడు. నేను ఇంకా నిద్రపోలేదు, మీ ఇళ్ళ కాపలా కాస్తున్నా నేను. ఈ మధ్య కనపట్ల మరి ఏమైపోయారు పాప. వాటి సింబాలిక్ గా చూపిస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు సూచనగా ప్రభువుకు కనపరుచుకుంటున్నాం. ప్రభువా ఇదిగో నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధమైన ఈ బలలో, నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధమైన ఈ బలలో నేను పాల్గొంటున్నాను. నేను పాల్గొని కూడా రోగం లేకుండా, ఏ విధమైన కష్టం లేకుండా, శ్రమ లేకుండా, శాపం లేకుండా ఇంకా సజీవంగా ఉన్నానంటే నీ కృపతో నేను క్షమించబడి పరిశుద్ధపరచబడుతున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి బలలో పాల్గొకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడో, ఆ వ్యక్తి ఇండైరెక్ట్ గా ఏమని చెబుతున్నాడంటే, ప్రభువా నేను పవిత్రంగా లేను, పరిశుద్ధంగా లేను, సిద్ధపడి లేను. నాకు భలే బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల బల్లారాధనకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక్కో చోట ఒక్కో సంఘంలో బలి ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది మహాభక్తుల మధ్యలో లేచి వెళ్ళిపోతారు. ఏంట్రబ్బా ఎందుకు వెళ్ళిపోతున్నావు? బల్లో పాల్గొచ్చుకుంటే సిద్ధపడలేదండి. మరి ఈ రాత్రి ప్రభు రాకడితే ఏమైపోతావు నువ్వు? కాదు, ఇప్పుడు దేవునికి ఇండైరెక్ట్ గా మనం చెబుతున్నాం, ప్రభువా నేను సిద్ధంగా లేను, నేను బల్లలో పాల్గొనడానికే పరిశుద్ధంగా లేనుడివి, పరలోకంలోకి వెళ్తానికి ఎట్లా పరిశుద్ధంగా ఉంటావు నువ్వు? బల్లలో పాల్గొనడానికే నేను పవిత్రంగా లేను. ఓకే, అయోగ్యంగా లేని వాడు బల్లలో పాల్గొకుండా ఉండటమే మంచిది, లేకపోతే రోగాలు వస్తాయి, చావు కూడా వచ్చింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బల్లలో పరిశుద్ధంగా పాల్గొంటే ఎంత ఆశీర్వాదమో, అపవిత్రంగా పాల్గొంటే అంత శాపం కూడా. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కానీ ఒక వ్యక్తి అయోగ్యంగా ఉండి బల్లలో పాల్గొనడానికి యేసు ప్రభువారి రక్తానికి, శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఒక రొట్టి ద్రాక్షరసం పట్టుకోవడానికి నువ్వు యోగ్యుడివి కాదు. యుగ యుగములు మహిమతో నింపబడి ఉన్న పరిశుద్ధ పట్టణములోనికి ఎలా ప్రవేశిస్తా? అందుకనే మనం ఏమని చెబుతున్నామంటే, ప్రభువా నేను పవిత్రంగా ఉన్నాను,
సరే, ఒకవేళ నాలో అవిధేయతలు ఏమన్నా ఉన్నా నన్ను క్షమించు నాయనా అని మనం పరిశుద్ధపరుచుకుంటూ బల్లలో పాల్గొంటాం. హల్లెలూయా. అందుకనే బల్లలో పాల్గొనడం ముఖ్యం, పరిశుద్ధంగా పాల్గొనడం మరి ముఖ్యం. స్తోత్రం చెల్లిద్దామా? రెండు ప్రధానమే. పరిశుద్ధపరచబడుట కొరకు ప్రార్థన చేసుకోవడమే. ముందుకెళ్దాం. యేసు ప్రభువు మనకి ఒక విధానాన్ని మనకు ముందుగానే ఈ 2000 సంవత్సరాలుగా నియమించుకొచ్చారు. సంఘం దీన్ని పాల్గొంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం అబ్రహాం అనబడిన ఒక దైవజనుడి దగ్గరికి మెల్కీసెదెకు అనబడిన ఒక ప్రధాన యాజకుడు వచ్చాడంట. స్తోత్రం చెల్లిద్దామా? అబ్రహాం అనబడిన ఒక భక్తుని దగ్గరికి, జాగ్రత్తగా వినండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు కనుక అటు ఇటుకి విన్నారంటే ఈరోజు మీకేం అర్థం కాదు. మీరు ఇంకా ఆదికాండం ఎబ్రీ పత్రిక మధ్యలో ఇరుక్కుపోతారు. జాగ్రత్తగా వినండి. ఆదికాండ గ్రంథములో మెల్కీసెదెకు అనబడిన ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన అబ్రహాము గారి దగ్గరికి వచ్చి అబ్రహాముకి బల్లారాధన ఇస్తున్నాడు. అరే, వీళ్ళిద్దరికి అసలు బల్లారాధన గురించి చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారు ఇంకా అప్పటికి పుట్టలేదు కదా, యేసు ప్రభు వారు ఇంకా అప్పటికి క్రిస్మస్ పండుగ మొదలవ్వలేదు కదా, సిలువ యాగం అవ్వలేదు కదా, మరి వీళ్ళిద్దరికి బల్లారాధన కాన్సెప్ట్ చెప్పింది ఎవరు అంటే అక్కడ రాయబడుతున్న మాట. వాస్తవానికి అబ్రహాము కూడా బల్లారాధన గురించి తెలియదు. కానీ అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు అనబడిన ఒక ప్రధాన యాజకుడు ఆ బల్లారాధన అనే ఆలోచనను మోసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా మాట జాగ్రత్త వినండి. ఆ రోజున మెల్కీసెదెకు అనబడిన ప్రధాన యాజకుడు అబ్రహాము దగ్గరకు ఒక రొట్టి, ఒక ద్రాక్షారసం తీసుకొచ్చాడంట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అసలు ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈయనకు అసలు బల్లారాధన గురించి ఎలా తెలిసింది? ఈయన అబ్రహాము గారి దగ్గరికి దాన్ని ఎందుకు తీసుకెళ్ళాడు? అబ్రహాము గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు అనేది ఆలోచించే కంటే ముందు అసలు ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈయన బల్లారాధన అనే ఆలోచన ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి దేవుడి ప్రియులారా. ఈ మెల్కీసెదెకు గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం నుంచి ఏమని రాయబడుతుందంటే, అబ్రహాము ఎవడు అబ్రహామును కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో, జాగ్రత్త చదవాలి, 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. మీకు అర్థమయ్యేలా చెబుతాను, జాగ్రత్త వినండి. అసలు ఈ మెల్కీసెదెకు ఎక్కడి నుండి వచ్చారో ఎవరికి తెలియదు. ఎందుకు ఆయన ఎవరు అంటే మహోన్నతుడకు దేవునికి యాజకుడు, అతడు నిరంతరం యాజకుడు అని రాయబడుతుంది వాక్యంలో. ఏ ఊరు నుంచి వచ్చాడు ఆయన అంటే షాలేము రాజు. అంటే అర్థం ఏంటి? సమాధానానికి రాజు, నీతికి రాజు. దేనికి రాజు అంట? ఆ ఊరి పేరు ఎప్పుడైనా విన్నారా? జాగ్రత్త వినండి. ఆయన పేరు ఏంటంటే, ఆయన మెల్కీసెదెకు ఆయన పేరు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడంటే సమాధానానికి రాజు, నీతికి రాజు అనే అర్థం ఇచ్చే షాలేము రాజుగా ఆయన పిలువబడ్డాడంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి దేవుని ప్రియులారా. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. సరే, ఆయన ఎందుకు ఎవరంటే సమాధానానికి రాజు, శాంతికి రాజు అంటున్నారు. సరే, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పండి అక్కడ రాయబడుతున్న మాట, అతను తల్లి తండ్రులు లేనివాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ తర్వాత రాయబడుతున్న మాట ఒక అద్భుతమైన మాట రాయబడతా ఉంది. జీవమునకు ఆదియు జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. ఈయన గురించిన పరిచయం ఎలా ఉందంటే, ఈయన పాస్టర్ గారండి అని అంటున్నారు. సరే, ఎప్పటి నుంచి పాస్టర్ గారు అంటే నిరంతరం పాస్టర్ గారే అని అంటున్నారు. అదేంటి అబ్బాయి నిరంతరం పాస్టర్ గారు? సరే, ఎక్కడి నుండి వచ్చాడంటే ఆయన షాలేము రాజు. షాలేము రాజు ఏంటి? షాలేము రాజు అంటే నీతికి రాజు, సమాధానానికి రాజు అని కదా. అవి రెండు మంచి లక్షణాలు కదా, ఊరి పేర్లు ఏం కాదు కదా అంటే అవును, ఆయన శాంతికి రాజు, నీతికి రాజు. సరే, వాళ్ళ నాన్న పేరు చెప్పంటే ఆయనకి తల్లి లేడు, తండ్రి లేడు. సరే, ఆయన ఎప్పటి నుంచి ఉంటాడు? ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆ తర్వాత పౌలు భక్తుడు ఇవన్నీ కూడా వ్యాఖ్యానిస్తూ రాస్తూ వచ్చి ఆఖరులు అంటాడు, ఈయన
దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఈ మెల్కీసెదెకు కనబడిన ప్రధాన యాజకుడు కనబడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు పాత నిబంధనలో నుంచి మొదలయ్యాడా, క్రొత్త నిబంధనల నుంచి మొదలయ్యాడా? చెప్పండి. ఇప్పుడు చదివి బైబిల్ చెప్పండి. యేసు ప్రభువారు ఆయన, సరే నీకు ఇంకా అర్థమయ్యలే చెబుతా. యేసు ప్రభువారు మనిషిగా వచ్చింది మత్తయి సువార్త నుంచి కనపడుతుంది. అయితే పాత నిబంధనలో కూడా ప్రభువు అనేక పర్యాయాలు తన భక్తులకు తనను తాను కనపరుచుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిగా కాదు, దేవునిగా కాదు, రకరకములైన రూపముల్లో ఆయన తను కనపరుచుకున్నాడు. ముందు అవి ఒక్కసారి చూద్దాం. ఒక చిన్న మాట చదవండి త్వరగా. ఆదికాండం తెరవండి. ఆదికాండం త్వరగా. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవాలి. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ అనగా షూరు మార్గములో ఉన్న బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు. ఇక్కడ ఒక మాట 16వ అధ్యాయం 7వ వచనములో ఎవరంట? అరణ్యములో నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత. ఎవరంట? యెహోవా దూత హాగర్ను కనుగొని, శారాయి దాసివైన హాగర్ ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు ఆవిడేమని చెబుతుంది? నా యజమానురాలైనటువంటి శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను నేను. అప్పుడు 9వ వచనం. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండు. 10వ వచనం చదవండి. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నా వైపు చూడండి ఒకసారి. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? యెహోవా దూత. యెహోవా దూత. ఒకసారి నిర్గమకాండం తెరవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం త్వరగా. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. ఎవరు ప్రత్యక్షమయ్యారంట? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూచేదని అనుకున్నాను. 4వ వచనములో దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. సరే, ఆయన పైనుండి చూశాడు అనుకుందాం. ఆ తర్వాత మాట చదవండి. దేవుడు నేను మాట మరలా 2వ వచనములో అగ్ని జ్వాలలో పొద నడిమిన ఎవరు ప్రత్యక్షమయ్యారని రాయబడి ఉంది? యెహోవా దూత. 5వ వచనములో 4వ వచనములో అతడు దగ్గరికి రావడం యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతను. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. మొదట చెప్పినప్పుడేమో ఆ పొద మధ్యలో అగ్నిగా ప్రత్యక్షమైంది. ఎవరని చెప్పారు? జాగ్రత్త వినండి. ఒక పొద కాలిపోతుంది, ఆ పొద మధ్యలో ఒక మహిమ కలిగిన అగ్ని ఉంది. ఆ పొద మధ్యలో ఉన్న ఆ అగ్ని బాగా ప్రకాశమానంగా మండుతుంది, పొద కాలిపోవట్లేదు. అప్పుడు మోషే అక్కడ రాస్తున్న మాట, యెహోవా దూత పొద మధ్యలో నుండి ప్రత్యక్షమయ్యింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. క్రింద వచనాల్లోకి వెళ్ళేసరికి అంటున్నాడు, ఇదిగో దేవుడు మోషేతో మాట్లాడుతా మోషే మోషే అని పిలిచాడంట. జాగ్రత్త వినండి. మొదటేమో యెహోవా దూత అని రాయబడింది, కిందకు వచ్చేసరికి ఏమో దేవుడు అని రాస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు నమస్కారం చేయడానికి సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ
గ్రంథమందున్న వాక్యములు గైకొని వారితో సహదాసుడును దేవునికే నమస్కారం చేయము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్త వినండి, మీకు అర్థమయ్యేలా కొంచెం వివరించి చెబుతా దీన్ని. ఇక్కడ 2-3 వాక్యాలు మనం చదివాం ఆదికాండ గ్రంథములో. మొట్టమొదటిగా ఒక చోటేమో యెహోవా దూత హాగరుకు ప్రత్యక్షమాయెను అని కనబడుతుంది. ఆ క్రింద రాయబడతా ఉంది, హాగరుతో యెహోవా దూత మాట్లాడుతూ అంటున్నారు, ఇదిగో నేను నిన్ను విస్తరింపజేస్తాను. నేను మాట అడుగుతాను, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడా, దేవదూతలు ఆశీర్వదిస్తారా? చెప్పాలి అందరు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడా, దేవదూతలు ఆశీర్వదిస్తారా? రేపు నిత్య మహిమలో మనం ఎక్కువ, వాళ్ళు ఎక్కువ? మనం ఎక్కువ, దేవదూతలు ఎక్కువ? వాస్తవం చెప్పాలంటే రేపు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించిన తర్వాత మనము దేవదూతలకు తీర్పు తీర్చు స్థాయిలో ఉండబోతున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించేది దేవుడే, దేవదూతలు కాదు. సరే, ముందుకెళ్తే మరలా ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో ఆకాశములో యెహోవా దూత అబ్రాహాముకు ప్రత్యక్షమై, అబ్రాహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఈ వెనుదీయలేదు గనుక ఆ చిన్నవానిని నాకు బలి ఇవ్వడానికి నీవు వెనుదీయలేదు గనుక నేను నిన్ను బట్టి సంతోషించాను అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరలా అడుగుతాను, అబ్రాహాము తన కుమారుణ్ణి దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడా, దేవదూతలకు బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడా? చెప్పాలి. దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడా, దేవదూతలకు బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడా? సరే, నిర్గమకాండంలోకి వచ్చాం. మోషే గారికి పొద మధ్యలో యెహోవా దూత కనపడ్డాడనే మాట రాయబడతా ఉన్నది. అక్కడ చూస్తే ఆ క్రింద వచనాల్లోకి వెళ్తే, నేను నీ దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. దేవదూతలు దేవుళ్ళా? దేవదూతలు దేవుళ్ళా? దేవదూతలు దేవుని పరిచారకులంటే, దేవుని సైనికులు, దేవుని సేవకులు. దేవదూతలు దేవుళ్ళు కాదు. మనం ఆరాధించుచున్న దేవుడు అద్వితీయుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? మీరు త్వరగా వినాలి చెప్పడానికి కొన్ని మాటలు ఉంటాయి. అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు తనను తాను కొన్నిసార్లు దేవదూతలలాగా ఆయన ఏం చేశాడంట, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంట. హల్లెలూయా. నేను ఇంకా జాగ్రత్తగా నా వైపు చూస్తా వినండి, మీకు బోరు కొట్టకుండానే చెబుతాను. వాస్తవానికి దేవదూతలు ఒక మనిషిని ఆశీర్వదించలేవు, ఒక మనిషిని క్షమించలేవు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని తమంతట తాము ఒక స్టేట్మెంట్ ని, తమంతట తాము ఒక ఆశీర్వాదంలో ఇవ్వలేవు. దేవుని దగ్గర నుంచి మాట మోసుకొస్తే దేవుడు అలా చెప్పాడు, ఎలా చెప్పాడు అంటవే కానీ తమంతటా తాము తమ స్వంతంగా ఏ మాట మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న మాట చదవండి. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. త్వరగా, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 4:12. ఏ మానవుడును దేవుని ఎన్నడును చూచి ఉండలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథములో దేవుడు కొన్నిసార్లు తనను తాను దేవదూతల్లాగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు చెప్పాలి? ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? దేవదూతల వలె ప్రత్యక్షపరుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుడే కానీ వాళ్ళకి కనపడేటప్పుడు దేవదూతల్లా కనపడ్డాడు ఆయన. సపోజ్ యాకోబు గురించి రాయబడతాడు, యాకోబు దేవుని దూతతో పెనుగులాడడం ప్రారంభించాడు అని ఉంటుంది. ఇక చాలా మాటలు నేను ఒక్కొక్కటి వివరించలేను, కానీ చాలా మాటల్లో దేవుని దూతలాగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎక్కడైతే తనంతట తాను ఆశీర్వదించాడో, ఎక్కడైతే ఒక వ్యక్తిని క్షమించాడో, ఎక్కడైతే ఒక వ్యక్తిని ఆశీర్వదించాడో అక్కడ దేవదూతలు కాదు, దేవదూతల రూపంలో ఎవరు వచ్చారంట? దేవుడే వచ్చాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోకి వస్తే, ఏ మానవుడు, ఏ మనుష్యుడును దేవునిని ఎప్పుడును చూచి ఉండలేదు. నా మాట అర్థమవుతుందా ఏంటి? నా మాట అర్థమవుతుందా? యోహాను భక్తుడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షతల గురించి మాట్లాడిన మహాభక్తుడు.
స్పష్టంగా చెబుతున్న మాట, ఏ మనిషి దేవుణ్ణి చూడలేదు. సరే, చూడలేదు. మరి మోషే ఎవరిని చూశారు? మోషే దేవుణ్ణి చూశాడా చూడలేదా? ప్రభువా, నేను కొంచెమైనా చూసే కృప అంటే సరే, నన్ను చూస్తే నువ్వు బ్రతకవు, నేను అటు వెళ్ళిపోతా ఉంటాను, బండ చోట్ల నుంచో నీ కళ్ళు అప్పుడు దాకా మూసేస్తాను. నేను అలా వెళుతూ ఉండగా నేను దాటిపోయి వెళ్ళేటప్పుడు ఆఖరిలో నీ కళ్ళు తెరుస్తా, కొంచెం నా మహిమను చూద్ది. కానీ చూశాడుగా మోషే. అబ్రహాం దేవుడు చూశాడా లేదా? దేవుడు అబ్రహాము గుడారములోకి వచ్చెను అన్న మాట కనపడుతుంది ఆదికాండ గ్రంథంలో. యాకోబు అంటాడు కదా, ఇదిగో నేను దేవుని చూచి ఇంకా బ్రతికాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. సాక్షాత్తు నేను దేవునితో నరులతో పోరాడాను, దేవునితో పోరాడి గెలిచాను అనే మాటలు అక్కడ రాయబడతాయి. మరి ఈ భక్తులందరూ ఎవరిని చూశారు? దేవుణ్ణే కదా వీళ్ళందరూ చూసింది. అక్కడ స్పష్టంగా బైబిలే చెబుతుంది కదా, వాళ్ళు దేవుణ్ణి చూశారు అని బైబిల్ చెబుతుంది కదా. మరి ఎవరు భక్తులు అంటాడు దేవుణ్ణి ఎవరు చూడలేదు అంటాడు. ఆదికాండ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథాల్లో, న్యాయాధిపతుల గ్రంథం, ఇటువంటి సందర్భాలు చూస్తే వారు దేవుణ్ణి చూశారని ఉంది. ఎవరు గారు లేదు లేదు ఎవరు చూడలేదు అని అంటున్నాడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరి మాట నమ్మాలి అంటే జాగ్రత్తగా వినండి ఒకసారి. యోహాను సువార్త ఆఖరికి ఒక్క రిఫరెన్స్ చదవండి సరిపోద్ది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఏ మనిషి దేవుణ్ణి ఇప్పటి వరకు చూడలేదంట. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆయన వివరిస్తున్నాడు. మరి పాత నిబంధనలు చూశారు కదండి అంటే దానికి వివరణ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, కింద ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది, జనతైక కుమారుడే, అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరం అని ఉంటుంది. ఆ పక్కన చూస్తే ఆయనను బయలుపరచెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. మనము ఆరాధించుచున్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా, త్రియేక దేవునిగా తనను తాను మనలకు ప్రత్యక్షపరుచుకుంటామన్నాడు. ఇప్పుడు యోహాను గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో అనాది కాలం నుండి ఎవరు దేవుని చూడాల. మరి పాత నిబంధనలు చూశారు అనంతగా అంటే అవును చూశారు. మరి ఎవరిని చూశారంటే తండ్రిగా ఆయన మహిమలో ఉన్నప్పుడు ఎవరు ఆయన చూడలేదు. అయితే త్రిత్వములో యేసు క్రీస్తుగా ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు, కుమారునిగా తనను తాను బయలుపరుచుకుని వారికి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు తన ప్రత్యక్షత ఇచ్చాడు. కానీ తండ్రిగా ఉన్న దేవుని ఇప్పటి వరకు ఎవరు చూడలేకపోయారు. స్తోత్రం చెల్లిద్దామా? నా మాట జాగ్రత్త వినండి, మీకు అర్థమయ్యేలా చెబుతా. మనము ఆరాధించుచున్న దేవుడు త్రియేక దేవుడు. అంటే ఆయన ఒక్కడే దేవుడు, కానీ ఆయన 3 రకాలుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఒకటి తండ్రి అయిన దేవునిగా, రెండవది కుమారుడైన దేవునిగా, 3 పరిశుద్ధాత్మ దేవునిగా. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, తండ్రి అయిన దేవుడిగా ఆయన మహిమలో ఉన్నాడు కదా, దాన్ని ఇప్పటి వరకు ఎవరు సరిగా చూడలేదు. అయితే మరి ఎవరిని చూశారంటే, ఇదిగో కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు అన్నారు. చూసారా? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కదా. యేసు క్రీస్తు ప్రభువుగా ఆ త్రియేక దేవుడు కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు కదా. ఆ కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్న దర్శనాన్ని చాలా మంది చూడగలిగారు. హల్లెలూయా. పాత నిబంధన భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు, అందరూ చూసింది కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుగా ప్రత్యక్షమైన దేవునే. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ అందరికీ ఇంకొక చిన్న మాట చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోతాను. హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు దైవజనుడు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడతా ఉన్నది. ఇదిగో వాక్యము ద్వారా ఇదిగో దేవుడి వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్ పండుగ అంటే 2000 సంవత్సరాల క్రితం అప్పటి నుంచే ఉన్నాడు అనుకుంటే వాక్యం చెబుతుంది. యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం నుంచి కాదండి, పాత నిబంధన నుంచి ఉన్న దేవుడు ఆయనే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పుడు సమస్తములో కూడా భక్తులందరికీ కనిపించిన వాడు ఆయనే, వాక్కుగా అందరికీ ప్రత్యక్షపరచబడిన వాడు ఆయనే. ఇప్పుడు ఇంకొక మాట చెబుతా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం
క్రిస్మస్ పండుగ రోజున పుట్టినవాడు కాదంట. హెబ్రీ సంఘానికి పౌలు దైవజనుడు రాస్తా అంటున్నాడు, ఇదిగో ప్రపంచాలు నిర్మించబడింది కదా. ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచం అంటే ఏంటి? ఏమండి మనం ఉంది ఏంటిది? మనం ఉన్న ప్రపంచమే కదా, భూమి. ఇప్పుడు పౌలు దైవజనుడు మాట్లాడితే అంటున్నాడు, ఇదిగో ప్రపంచములు నిర్మించబడింది కూడా వాక్యము వలనే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి, మీకు ఒక్క మాటలో అర్థమయ్యేలా చెబుతా. మనం ఆరాధించే దేవుడు ఒక్కడే, కానీ ఆయన త్రియేక దేవునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అనాది కాలము నుండి తండ్రి అయిన దేవుడు మహిమలో ఉన్న ఆయన్ని ఎవరు చూడలేకపోయారు, కానీ అనాది కాలము నుండి సృజించిన వాడు కావచ్చు, లేకపోతే భక్తులకు కనబడిన వాడు కావచ్చు, ప్రాణం పెట్టిన వాడు కావచ్చు, ప్రత్యక్షతనిచ్చిన వాడు కావచ్చు, సమస్తము కూడా ఇదిగో మధ్యలో పేరు చెప్పుకున్నాం కదా, కుమారునిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడని. అలా కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్న దేవుడే సమస్త క్రియలలో కూడా ఆయనే ముందుండి నడిపిస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే హల్లెలూయా చెప్పి కూర్చోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, సరే ముందుకెళ్దాం. ఇంత మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, మెల్కీసెదెకు అనబడిన ఈ ప్రధాన యాజకునిగా కూడా ప్రభు తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఎవ్వరికి తెలియని బల్లారాధన ఆయన పట్టుకొచ్చాడు. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి, కానీ చెప్పేంత సమయం లేదు. ఎక్కువ సమయం నేను తీసుకోను, ఉన్న సమయాన్ని మీకు అనుకూలంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, ఇప్పుడు నా వైపు ఒకసారి చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యేలా రెండు మాటలు చెబుతా, వినండి. అందరికి అర్థమయ్యేలా చెబుతా. ఇప్పుడు వరకు ఏమన్నా ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా, ఇప్పుడు అందరికి అర్థమయ్యే రెండు మాటలు చెబుతా. మెల్కీసెదెకు అనబడిన ఆ దైవజనుడు అబ్రహాం అనబడిన భక్తుడి దగ్గరికి వచ్చి ఏమిచ్చాడు? బల్లారాధన ఇచ్చాడు. అబ్రహాం ఆయనకి దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. మనం ఎక్కడ మొదలు పెట్టామంటే, అసలు మెల్కీసెదెకు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు అని చూస్తున్నాం. సరే, ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు అనేది రేపు పరలోకం వెళ్ళాక ఇంకా తేలిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం తీరిగ్గా. ప్రస్తుతానికి ఈరోజు దాన్ని కాసి పక్కన పెడదాం. కానీ మన ప్రశ్న, ఎందుకు ఆయన అబ్రహాము దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆ రోజు అబ్రహాము దగ్గరికి రావడానికి ముందు ఏం జరిగింది అనేది మనం చూడబోతున్నాం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకున్నారో. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మెల్కీసెదెకు కనబడిన ఆ దైవజనుడు వచ్చే సమయానికి అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఆ బల్లారాధన ఎందుకలా ఇవ్వబడింది? ఆ బల్లారాధన అబ్రహాముకి ఇవ్వబడడానికి గల కారణం ఏంటి? ఆ రోజు అబ్రహాముకి ఆ బల్లారాధన ఇవ్వబడిన రోజున అసలు ఏం జరిగింది అనేది రెండు మాటలు నేర్చుకుందాం. మొదటి మాట ఏంటంటే, అసలు ఆ రోజు ఏం జరిగింది పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే, మీరు అడగరు కానీ నేను చెబుతున్నాను. అడిగితే అక్కడ రాయబడిన సమాధానం ఏంటంటే, అబ్రహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నాడు. నా మాట వింటున్నారా? అబ్రహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శత్రువులను, రాజులను ఓడించి తిరిగి వస్తున్నాడు. ఆ ఓడించి తిరిగి వచ్చే సమయంలోనే మెల్కీసెదెకును కనుగొన్నాడు. అసలు ఇదంతా ఈరోజు మాకెందుకు చెబుతున్నారు పాస్టర్ గారు అంటే, ఆ రోజు అబ్రహాము రాజులను ఓడించి తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఆనందపడిపోయి మెల్కీసెదెకు యొక్క సాదృశ్యముగా ప్రభువే అబ్రహాము దగ్గరికి బల్ల పట్టుకొచ్చేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా అబ్రహాము చేసిన కొన్ని పనులు మనం చేయగలిగితే, నేను అంటాను, రేపు మనకి బల్ల ఇవ్వబోయేది
పాస్టర్ గారు కాదు, దైవజనులలో నుండి దేవుడే ఆ బల్లలో మనకు పాలు పందులు కలుగజేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే 2 మాటలు అన్నాడు కదా. మొదటి మాట, అబ్రహాము రాజును ఓడించాడు ఆ రోజు. రెండవ మాట, అబ్రహాము విశ్వాసపు సాక్ష్యం ఇచ్చాడు. ఈ 2 మాటలు జరిగిన వెంటనే అబ్రహాముకు బల్ల ఇవ్వబడింది. మొదటి మాట, రాజుల్ని ఓడించాడు. ఎవరిని ఓడించాడు? ఏ రాజుల్ని అంటే, ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. క్షమించండి, 14వ అధ్యాయం మొదటి వచనం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన అరియోకు, ఏలాము రాజైన కదర్లయమేరు, గోయులు రాజైన తిదాలు అను వారి దినములలో. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అబ్రహాం అక్కడ ఎవరితో పోరాటం చేశాడంటే 4 రాజులతో పోరాటం చేశాడు. ఎంతమంది రాజులతో? 4 రాజులతో పోరాటం చేశాడు. సరే, దీని నుంచి మనకేమి లాభం అంటే, ఆ 4 రాజులు ఎవరితో పోరాటం చేశాడు, ఎందుకు పోరాటం చేశాడు, వారిని ఎలా ఓడించాడు అనేది మనం నేర్చుకుంటే రేపొద్దున బల్లారాధనలో మనము దేవునికి ఇష్టలుగా మార్చబడడానికి ఈ లేఖనం మనకు ఉపయోగపడవచ్చు. కాబట్టి ఒకసారి చూద్దాం. అబ్రహాము 4 రాజులు ఓడించాడంట. నేను ఈ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువు నా మనసులో ఉంచిన మాట, వాస్తవానికి ఇది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం దేవుడు ఒక రోజున ఈ వాక్యాన్ని దీంట్లో కనిపించిన 4 రాజులు విశ్వాసుల జీవితాల్లో ఉండే 4 సైతాను లక్షణాలని ప్రభు జ్ఞాపకం చేస్తే, అప్పుడు గబగబా ఆ పేర్లని రాసుకుని వాటి గురించి చూసి దేవుడు ఒక మంచి మాట ఇచ్చాడు. ఆ రోజు అప్పుడు ప్రసంగం చేశాను. మాట్లాడితే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రభు అదే మాట జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటి ప్రభు, ఇదివరకు ఇది నేను చెప్పిన ప్రసంగం కూడా, నేను రాసింది కూడా ఎటో పోయిన తర్వాత నేను మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా ప్రభు మళ్ళీ అదే గుర్తు చేస్తున్నారు. ఈ 4 రాజులు విశ్వాసుల జీవితాల్లో ఉండే 4 లక్షణాలు, ఇది ఓడించబడితే వారి జీవితంలో బల్లారాధన ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. నేను భయపడింది దేనికంటే, అమ్మో చేసిన ప్రసంగమే మళ్ళా చేస్తే పొరపాటును కూడా భయం లేదు నాకు. పోయిన వారు ఏం చెప్పానో మీకు గుర్తుండదు, ఇంకా సంవత్సరాల క్రితం చెప్పింది మీకెందుకు గుర్తుంటుంది? హల్లెలూయా. కాకపోతే దాని గురించిన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు కొన్ని మాటలు హృదయంలో ఉంచారు. ఈ 4 రాజులు, ఒకటి అమ్రాపేలు, రెండవది అరియోకు, మూడవది కదర్లోయమేరు, 4వది తిదాలు. పొరపాటును కూడా మీకు నోరు తిరగవు ఈ పేర్లు, కానీ వీటి నుంచి మీకు కొన్ని పాఠాలు నేర్పిస్తాను. హల్లెలూయా. మీరు శ్రద్ధగా నిద్రపోకుండా తిప్పలు పడకుండా వింటే మీకు 4 మాటలు త్వరగా చెప్పి ముగించేస్తాను. మీరు అలా తిప్పలు పడతంటే మీకు అర్థం కావట్లేదు అని చెప్పిన మాటే చెప్పి మనం ఎక్కడే ఉంటాం కానీ ఎదరికెళ్ళం వెనకరాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 4 రాజులు. ఒకటి అమ్రాపేలు. మొదటి రాజు పేరు ఏంటంట? షీనారు రాజు అయిన అమ్రాపేలు. ఈ అమ్రాపేలు గురించి ఆలోచన చేస్తుంటే, ఈ అమ్రాపేలు అనబడిన పేరుకి ఒక అర్థం ఉంది. అమ్రాపేలు అనబడే పేరుకు ఒక అర్థం ఉంది. ఏంటి ఆ అర్థం అంటే, అమ్రాపేలు అనగా అనవసరమైన విషయాలు మాట్లాడేవాడు. అమ్రాపేలు అనే పేరుకి అర్థం ఏంటంట? సౌమ్య అనే పేరుకి అర్థం ఏంటి తెలియదు. సౌమ్యమైన మనస్తత్వం అని అర్థం. లేకపోతే సంతోష్ అనే పేరుకి అర్థం ఏంటి? సంతోషం అని అర్థం. దీన అనే పేరుకి అర్థం ఏంటి? దీనత్వం అని అర్థం. లేకపోతే జయ అనే పేరుకి అర్థం ఏంటి? జయ జీవితం అని అర్థం, జయించడం అని అర్థం. ఇలాగ పేర్లకు అర్థాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే విచిత్ర మా నాన్నగారు నా పేరు పెట్టడానికి అప్పుడులో బైబిల్ అంతా ఒకసారి చదివేశారంటే, ఇప్పుడు అందుకని నా పేరు ఎవరైనా పలకడానికి వాళ్ళు ఇంకోసారి బైబిల్ అంతా చదివేయాలి. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త వినండి. అమ్రాపేలు అనే పేరుకి అర్థం ఏంటంటే అనవసరమైన విషయాలు మాట్లాడేవాడు. ఏంటంటే అర్థం? నా మాటలు వింటున్నారా? అనవసరమైన విషయాలు మాట్లాడేవాడు. అబ్రహాము ఓడించిన మొదటి శత్రువు పేరు అమ్రాపేలు. విశ్వాసి ఓడించవలసిన మొదటి శత్రువు కూడా అనవసరమైన మాటలు మాట్లాడే
నాలికను జయించాలి. హల్లెలూయా. క్రైస్తవుడు బల్లలో పాల్గొనేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన మొదటి మాట, మన నోరు పరిశుద్ధమైనదై ఉండాలి. ఎటువంటి బూతు మాటలు కానీ పోకిరి మాటలు కానీ మన నోటి వెంబడి పొర్రపాటును కూడా చెప్పాలి. త్వరగా చెప్పాలి. మీకు ముగించేస్తానని చెప్పాను, ముగిస్తాను. మీరే మాట తప్పుతున్నారు, జాగ్రత్తగా వినండి. క్రైస్తవుడు పొరపాటును కూడా బూతు మాటలు కానీ పోకరి మాటలు కానీ మాట్లాడకూడదు. యాకోబు భక్తుడు తను రాసిన 3వ పత్రిక, చదవవసరం లేదు, నేను చెబుతాను వినండి. 3వ అధ్యాయంలో రాస్తా అంటాడు, ఇదిగో నాలుకను సాధు చేయడం చాలా కష్టం. నాలుక ఒక అగ్ని. ఎందుకంటే ఒకటే నాలుకలోంచి ఆశీర్వచనం వస్తుంది, ఒకటే నాలుకలోంచి శాపవచనం వస్తుంది. అంటే ఇదే నాలుకతో మనం ప్రభువానికి స్తోత్రములు నాయన, కీర్తనీయుడా మీకు వందనాలయ్యా, ఈ ఆరాధన అంగీకరించయ్యా, హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నామని చెబుతా ఇదే నాలుకతో పనికి మాలిన మాటలు మనం మాట్లాడుతున్నాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ నాలుక ఒకటేసారి ఆశీర్వచనాన్ని శాపవచనాన్ని రెండింటినీ పలకలేదు. ఒకటే కుళాయిలోంచి మంచినీళ్ళు చేదు నీళ్లు రెండు వస్తాయా? వస్తే మంచినీళ్ళైనా రావాలి, లేకపోతే చేదుని. అదేమి మనం ఒక్క నీటి పంపు నుంచి 2 నీళ్ళు రావలేవు కదా. ఖచ్చితంగా చేదు నీళ్ళు వస్తే మంచి నీటిలో ఉన్న తీపితనం పోతుంది, లేదు మంచి నీరు వస్తే చేదు పోతుంది. అంతేగాని ఒకటే గుంటులోంచి లేదా ఒకటే ఊటులో నుంచి 2 రకాల నీళ్లు రాలేవు. హల్లెలూయా. క్రైస్తవుడి నోరు అత్యంత పవిత్రమైనది ఉండాలి. ఎందుకంటే ఈ నోరే దేవునికి మనము ఏది చెప్పాలన్నా, దేవునికి కొరకు మనం ఏది చెయ్యాలన్నా, దేవుని కొరకు మనం అసలు ఏమేం చేస్తాం చెప్పండి? దేవుని కోసం మీరేం చేస్తున్నారు చెప్పండి? ఏంటి ఏం చేసే అలవాటు ఉంటే ఉన్నా? దేవుని కోసం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నారా? సువార్త ప్రకటిస్తున్నారా? అంటే ఏదో ఎటో ఒకటి ఓపెన్ పోయి తలకాయని ఓపెన్ నోరు పట్టేసింది అనుకుందాం. పోనీ సువార్త ప్రకటిస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? సరే సరే, సువార్త ప్రకటించిన, వాక్యం చదివిన, ప్రార్థన చేసిన, స్తుతించిన, ఆరాధించిన, ఇవన్నీ మనం ఎలా చేయాలి? దేంతో చేస్తాము? ప్రధానంగా ఉపయోగపడే అవయవం ఏంటి అంటే, నువ్వు స్తుతించినా, ఆరాధించినా, సువార్త ప్రకటించినా, నువ్వు ఏం చెయ్యాలన్నా నీ శరీరంలో అన్నిటికంటే ఎక్కువగా వాడబడే అవయవం ఏదైనా ఉందంటే అది నీ నోరే. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుడు మనిషికి నోరిచ్చింది పనికి మాలిన మాటలు మాట్లాడడానికి కాదు. శ్రేష్టమైన ఈ నాలుక మనిషికి ఇవ్వబడింది ఆయనను ఆరాధించి స్తుతించి గణపరచడానికి. హల్లెలూయా. అందుకే నీ నోరు పవిత్రంగా పరిశుద్ధంగా ఖచ్చితంగా ఉండి తీరాలి. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఖచ్చితంగా మన నోరు పరిశుద్ధంగా ఉండాలి. అమ్రాపేలు అనబడిన వాడిని అబ్రహాం మొదట ఓడించాడు. దానికి అర్థం ఏంటంట, అనవసరమైన మాటలు. నేను ఇంకో మాట చెబుతాను, బూతు మాటలు పోకిరి మాటలే కాదు, పనికి మాలిన తిట్లు, లేనిపోని నిందలు, అనవసరమైన మాటలు అంటే అన్ని వస్తాయి. చెడు మాటలు, వాళ్ళు అట్లాగంటగా వీళ్ళు ఎట్లా అంటగా, ఎవరైనా మన గురించి మనం లేనప్పుడు ఏదైనా మాట్లాడుకున్నారని తెలిస్తే ఎంత కోపం వచ్చేసిద్దో మనకే. నా గురించి నీకెందుకు, నా గురించి ఆవిడికి ఎందుకంట, నా సంగతి నీకు అవసరమా, నువ్వు నన్ను పెట్టి పోషిస్తున్నావా నా గురించి మాట్లాడుకోవడానికి అని ఎక్కడ నేను కోపం మనిషికి వచ్చేసినట్టు వచ్చేది మనకి. కానీ వాస్తవానికి మనం ఎన్నిసార్లు అనవసరమైన విషయాలు ఇతరుల గురించి మాట్లాడుతున్నావు జ్ఞాపకం ఉంచుకోండి. మనకి విషయం తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక నిందేసేయాలి మనుషుల ముందు. ఇద్దరు కూర్చున్నారంటే మంచి విషయాలు మాట్లాడుకోవడం కాదు, ఏదో ఒకటి పనికి మాలిన విషయం మాట్లాడుకోవాలి అనే ప్రయత్నం. నోరు పవిత్రమైనదిగా ఉండాలి. హల్లెలూయా. 2వ వాడి పేరు ఏంటంటే ఎల్లాసరు రాజైన అర్యోకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ వాడి పేరు ఏంటంట, ఎల్లాసరు రాజైన అర్యోకు. అర్యోకు అనబడిన పేరుకి అర్థం ఏంటంటే, చంద్రుడి వైపు తిరిగి నన్ను కాపాడు దేవుడా అని అడుగుతాడంట. ఎవరి వైపు తిరిగి? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు తిరిగి అడుగుతున్నాడంట? చెప్పాలి. ఎవరి వైపు తిరిగి చెప్పాలి? చంద్రుడి వైపు తిరిగి ఏమని అడుగుతున్నాడంట?
వాస్తవానికి ఇది క్రైస్తవులకు అవసరం లేదనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో సువార్త అన్యజనులకు కాదు క్రైస్తవులకు ఎక్కువ అవసరం అయిపోతుంది. వాక్యం చెబుతున్న మాట, మనలో అబ్రహాము జీవితంలో అర్యోకు అనబడిన శత్రువు ఓడించబడిన తర్వాతే అబ్రహాము జీవితంలో అతడు ఆ బల్లారాధనకి యోగ్యుడిగా మార్చబడ్డాడు. దేవుని ప్రియులారా, మీ అందరికీ ఒక చిన్న మాట నేర్పించనివ్వండి. అర్యోకు అనే మాటకు అర్థం ఏంటంటే, అతడు చంద్రుడి వైపు తిరిగి ఏమని అడుగుతున్నాడంట, నన్ను కాపాడు అని అడుగుతున్నాడంట. చిన్న మాట ఇక్కడ మీ అందరికీ నేర్పించేది, మనుషులమై ఉన్న మనము దేవుని ప్రియ సృష్టి, ప్రకృతికి సృష్టికి మనం భయపడవలసిన అవసరం ఎంత మాత్రమును లేదు. దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు ఎంత భయం అంటే, కాస్తంత సూర్యుడికి నల్లమొబ్బడ్డం పడితే భయపడిపోతారు, చంద్రుడు కాస్త నల్లగా అయితే భయపడిపోతారు, నక్షత్రాలు కొంచెం అటు ఇటు అయితే భయపడిపోతారు, గ్రహాలు అసలు వీళ్ళందరికీ ఎంత సైన్స్ అటు తెలుతుందో నాకు అర్థం కాదు. చదువుకోమంటే చదువుకోరు, గురుడు బుద్ధుడు అనుకుంటా అందరినీ వదిలిపెట్టకుండా క్రైస్తవులు, నేను అన్యజనుల గురించి మాట్లాడలే, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. మన దేవుడు సమస్తం పైన మన అధికారులుగా మార్చాడు. మన కోసం అవసరమైతే సృష్టి క్రమాన్ని మారుస్తాడు ఆయన. ఏదో నక్షత్రం ఒక నక్షత్రానికి అడ్డం పడిపోయింది, ఈరోజు నా జాతకం అంతా మారిపోతే, నా ఆశీర్వాదం మారిపోతే, నాకంతా శాపమే వచ్చేది, దరిద్రం తగిలి, నువ్వు భయపడాల్సిన పని లేదు. నక్షత్రాలు అడ్డవస్తే నువ్వు భయపడ్డం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే అడ్డుగా వచ్చిన శాపం ఎగిరిపోయి వెళ్ళిపోవాలి. కానీ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సృష్టికర్త అయిన నాకు మీరు కుమారులు, మీరు నాకు కుమారులని ప్రభువు మన గురించి చెప్పాడు. మీరు ఆజ్ఞాపించండి, విశ్వాసంతో చెప్పండి, మీ ఎదుటి కావచ్చు శాపం కావచ్చు, బంధకాలు కాదు, అసలు అడ్డంగా ఉందని సూర్యుడిని ఆపేశాడు. కాసేపు పక్కన ఉండు అని అంటున్నాడు. ఎవరిని? సూర్యుడిని. ఎవరు? యెహోషువ. కాసేపు పక్కన నాకు అర్థం కాని మాట అదేంటంటే, ఏదో కుక్క పిల్లలు అన్నట్టుగా సూర్యుడిని పట్టుకున్నట్టు కాసేపు పక్కన చంద్రుడు వచ్చేస్తున్నాడు, అక్కడ అని అంటున్నాడు. సూర్య చంద్రుల యొక్క క్రమాన్ని ఆపేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుని ప్రార్థన విన్నాడులే వెళ్ళు అన్నాడు పాస్టర్ గారు. హిజ్కియా అంటాడు, నాకు నమ్మకం లేదండి అని అంటాడు. మరి నమ్మకం లేకపోవడం ఏంట్రా, దేవుడు ప్రార్థన విన్నాడు వెళ్ళు అన్నాడు ఏషియా పాస్టర్ గారు. అంటే కాదండి, నాకు ఏదైనా కొంచెం చిన్న సూచన చెప్పమనండి అన్నాడు. సూచన ఏం కావాలో అడుగు చెబుతాడు ప్రభు. అంటే సూర్యుడిని కొంచెం వెనక జరగమనండి అని అంటున్నాడు. నా మాట అర్థమవుతుందా? ఏమా అర్థమవుతుందా? సూర్యుడిని కొంచెం వెనక్కి వెళ్ళమనండి అని అంటున్నాడు. వినటానికి నవ్వుతాలుగా ఉంది, వాస్తవం చెప్పమంటారా? సూర్యుడు ఆహాజు గడియారం మీద 10 మెట్లు వెనక్కి జరిగెను అని బైబిల్లో రాయబడింది. దేవుని పిల్లలుగా ముందు మన విలువేంటో మనం తెలుసుకోవాలి. సృష్టిని శాసించగలిగిన స్థాయిలో దేవుడు మనం నిలబెట్టాడు. నువ్వే దిక్కుమాలన్నిటికీ భయపడతా ఉంటావు. దేవుడు వాటి ఆదేశించు. ఈరోజు నీకు శాపం దరిద్రం అనిపిస్తుందా? ఆదేశించు యేసు నామములో. ప్రభువా, ఈరోజు ఆటంకాలని తొలగించు నాయన. స్తోత్రం చెప్పు ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విరోధంగా పెద్ద సేనా దైవం వచ్చి దాన్ని సేనంతా తీసుకుని కూర్చున్నా సరే, నీకు విరోధమై అది నిలవబడనేరదు. నమ్మితే ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేగాని చెట్టు అడ్డం వచ్చిందని, పిల్ల అడ్డం వచ్చిందని, కుక్క అడ్డం వచ్చిందని, నక్షత్రం అడ్డం వచ్చిందని, గ్రహం అడ్డం, దిక్కుమాలిన భయాలన్నీ పెట్టుకుని దేవుని బిడ్డలని చెప్పుకోవడం సిగ్గులేదు నీకు. అర్యోకు ఓడించబడాలి మనలో. హల్లెలూయా. మనం కలిగి ఉన్న ధైర్యం, దేవుని పిల్లలం మనం, బైబిల్ చెబుతున్న దానికి లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం తెలియట్లా. మన ప్రభువు రాజీపడి భక్తి చేస్తే రోజు ఒప్పుకోడు. భూలోకం ఎక్కడికి వెళ్ళైనా చూడండి, యేసు ప్రభు వారు చెప్పినంత ఖచ్చితంగా పాపం గురించి మరి ఇంకా ఎవరైనా అంత ఖండితంగా బోధిస్తున్నారా? సినిమాలు చూడొద్దు, బూతులు మాట్లాడొద్దు, పోకిరి మాట్లాడొద్దు, సీరియల్ చూడొద్దు, అసలు మీరు ఎవరితో ఏ విధమైన పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు లోకంలో ఎక్కడి నుంచి చెబుతూ మీరు విన్నారా? యేసు ప్రభు వారు బోధించినంత ఖచ్చితంగా పరలోక రాజ్యం గురించి ఎవరైనా బోధించారా? మీరు నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, కాపుదలు వస్తుంది చెప్పడానికి బోల్డ్ మార్గాలు ఉంటాయి. నా దగ్గరికి రండి, ఇదిగో ఈ జీవిత కాలంలోనే
మీరు హృదయపూర్వకంగా, మీ భక్తి కాదు, నన్ను అడగండి చాలు, ప్రభువా నన్ను క్షమించని, నీ గుండె లోతుల్లోంచి నన్ను అడుగు, నిన్ను నా రక్తంతో కడిగి పరలోకానికి తీసుకెళ్తా, నేను వెళ్ళినట్టు నిన్ను తీసుకెళ్తాను ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవుడికి చెప్పబడినంత ఖండితంగా భక్తి గురించి ఎవరికైనా చెప్పబడిందా? మీరు ఎన్నిసార్లు వస్తారు వారానికి గుడికి? ఎన్నిసార్లు వస్తారు? సరే మీ లెక్కలు వద్దులే. సరే అసలు ఎన్నిసార్లు మన ఆరాధనలు ఎన్నిసార్లు జరుగుతాయి ఆదివారం మన మందిరంలో? 3 సార్లు. మళ్ళీ పాస్టర్ గారు చెప్పేది ఏంటి తెలుసా? రోజు వచ్చేయంటారు. లోకంలో ఎక్కడైనా ఎవరైనా తమ భక్తుల్ని ఇంత భక్తి పేరుతో ఇంత ముంచి లేపేస్తున్నారు ఎవరైనా? మీ భాషలో మాట్లాడమంటారా? ఎక్కడా లేదండి బాబు, చర్చికి వెళ్ళామండి బాబు, ఇసుకిచ్చి పారేస్తున్నారు. ఏం దేవుడో ఏం పాస్టర్ గారు అర్థం కావట్లేదు. ఎల్లుండి కాడి నుంచి ప్రార్థన అంటారు, ఆదివారం వెళ్తే సరిపోతుంది అనుకున్నావు, శనివారం రమ్మంటాడు, బుధవారం రమ్మంటాడు, ఖాళీగా ఉంటే పొద్దున్నే వచ్చేయమంటారు, పగల ప్రార్థనకు రమ్మంటారు, రాత్రి ప్రార్థన రమ్మంటారు. అదేమంటే పాస్టర్ గారు చర్చిలోనే ఉన్నారంట, ఆవిడకంటే పనే పాట, మాకంటే బోల్డ్ పనులు ఉంటాయి అని అంటారా మీరు? నిజం చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గర సత్యం ఉంది, అందుకనే రాజీ పడి మాట్లాడ్డా ఆయన. ఈరోజు యేసు ప్రభు వారు బోధించే సమయంలో నేనే పక్కకెళ్తే, ప్రభువా మనకు మంది కావాలి, నలుగురిని పోగేసుకోవాలి, మరి ఇంత ఖండితంగా చెబితే ఎట్టాను ఆయన? కొంచెం ఫ్రీగా చెబితే మనుషులకు అత్యంత ఎక్కువ వస్తారంటే, ఆ మాట అనగానే పేతుని గద్దించినట్టుగా, సాతానా నా వెనక్కి పొమ్ము, నీవు దేవుని పనులను గ్రహించలేకపోతున్నావు అనేవాడు. ఎందుకంటే మందిని పోగేసుకోవాలని యేసుప్రభువు వారు ఎప్పుడు ప్రయత్నించలే. అలా ప్రయత్నించినట్టయితే ఈ మార్గాన్ని విశాలమైన మార్గం అని చెప్పేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజుకి యేసుప్రభువు వారి దగ్గరకు ఒక మనిషి రావడానికి గల కారణం ఆయన బోధలు తేలిగ్గా ఉండయని కాదు, ఆయన దగ్గరకు వచ్చే భక్తి ఏదో సులభంగా ఉందని కాదు, ఆయనలో మన శక్తిని అనుభవించే మనం ఇక్కడ చేరాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన నేర్పిస్తున్న మాట, మీరు నా బిడ్డలు, సృష్టిని శాసించే అధికారం. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, సంగమా, ఏ విధము చేతనైనా లోకం వైపు కానీ లోక విధానాల వైపు మనం తిరగకూడదు. హల్లెలూయా. 3వ మాట, తిదాలు అనబడిన వాడు కనబడుతున్నాడు. తిదాలా ఇంకో పేరేంటి? కదరులో ఏం పేరంట? మీకు నోరు తిరగదు, నేనే చెబుతా చూడండి. కదరులో వాస్తవానికి ప్రధానమైన వాడు వీడే. నా మాటలు ముగించేస్తా, కరెక్ట్గా 5 నిమిషాల్లో ముగించేస్తా. నా మాట జాగ్రత్త వినండి. కదరులో ఏమేరు అనగా దానికి అర్థం ఏంటంటే ధాన్యపు కట్ట. ఏంటంట దాని అర్థం? చెప్పాలి, మీకు తెలిసిన మాటేగా. ఏంటంట దాని అర్థం? ధాన్యపు కట్ట. ధాన్యపు కట్టలో ఏమైనా చెడు ఉంటుందా? మరి దాని గురించి చెడు ఏం మాట్లాడాలి? ఈ విషయం గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనసులో ఉంచిన ఒక మంచి మాట చెబుతా వినండి. ధాన్యపు కట్ట తీసుకొచ్చాం, మంచిదే, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. 4 రోజుల తర్వాత మరలా దాని దగ్గరికి వెళ్ళి చూసాం. అది అక్కడి నుంచి అక్కడ దాకా దొల్లుకుంటూ వెళ్ళిద్దా? పోనీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోద్దా? దాని అంతటా అదే ఎక్కడ పెడితే ఏమైపోద్ది? అక్కడే ఉండిపోద్ది. సరే, దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేసాం, కదలతలేదు మెదలతలేదు. కానీ కొన్ని రోజులకి ఏమైపోద్ది? పాడైపోద్ది. దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలిపెట్టేస్తే ఏమైపోతుంది అది? అంటే విశ్వాస జీవితంలో కదర్లు ఏమేరు అనే శత్రువుల సాదృశ్యం ఏంటంటే కదలా మెదలని జీవితం, ఎదుగుదల లేని జీవితం. అలాగే ఉంటారు. మంచి జీవితమే కదా, నా జీవితంలో నేను భక్తిగానే ఉన్నాను కదా, నేనేం పాపం చేయట్లేదు కదా అని ఎదుగుదల లేకుండా ఉంటారు. నేను వచ్చిన మాట అడిగితే చెప్పండి, పిల్లోడు బాగా మాటలు చెబుతున్నాడు కానీ క్లాస్ మాత్రం ఫెయిల్ అయ్యి వస్తున్నాడు. మీ పిల్లోడిని ఎత్తుకుని భుజాన్ని వేసుకుని ఆయన జోలపడి, నాన్న బజ్జు మంచోడు వీరా నువ్వు, అసలు శుభ్రంగా 3 పూటలు తింటున్నాడు, అసలు భోజనం ఏ కొరత లేదు, అసలు ఆహారం తింటలేదనే బాధ లేదు, శుభ్రంగా వేసిచ్చిన బట్టలన్నీ వేసుకుంటున్నాడు, కొనిచ్చిన బట్టలన్నీ శుభ్రంగా బట్టలు వేసుకుంటున్నాడు, తింటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, ఫీజు కట్టేస్తున్నాడు. కానీ ఎగ్జామ్లో మాత్రం పాస్ అవ్వట్లేదు. ఏం చేస్తారు చెప్పండి అండి? అన్నిటికట్ట అమాయకంగా ఉండి ఆ గొర్రెలాట నిద్రపోబట్టే కదా మీకు అసలు వాక్యం అర్థం కాంది. చెప్పాలి, ఏం చేస్తారు? పిల్లలు ఎవరు లేరు. మా ఊళ్ళు వచ్చినట్టయితే
ఇంత సైలెంట్గా ఉన్నారు మీ అమ్మ నాన్న, మీరు ఎందుకు చదువుతున్నారు నాయన అనేవాడిని. చెప్పాలి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? అబ్రాం గారు గద్దిస్తారు, పిల్లలంటే గారాబం ఎక్కువ. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, వాడి జీవితాన్ని గురించి పట్టరానంత కోపంతో కూడిన బాధ వచ్చేస్తుంది మనకి. హల్లెలూయా. ఎంత బాధ అంటే చివరికి అందరితో చెప్పుకుని బాధపడతావు. పిల్లడు చదవట్లేదండి సరిగ్గా, అన్ని బాగానే ఉంటాయి, కానీ చదువు దగ్గరికి వచ్చేసరికి ఎంత డల్లర్ అంటే కనీసం ఆ క్లాసులో నుంచి ఇంకో క్లాసులోకి వెళ్తానికి పాస్ మార్కులు తెచ్చుకోరా అన్నా సరే వాడు ఏం చేయట్లేదు. అంటే పిల్లవాడిలో ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులుగా మనం బాధపడుతున్నాం. కానీ విశ్వాస జీవితంలో మాత్రం మన జీవితంలో అన్ని బాగానే ఉండేగా, నేను పవిత్రంగానే ఉంటున్నాగా, పరిశుద్ధంగా, ఎదుగుదల ఉండాలి మన జీవితంలో. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ఎక్కడ వేయబడింది అక్కడే అన్నట్లుగా మన జీవితాలు ఉంటే మన జీవితాలను బట్టి దేవుడు ఆనందపడడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఎదుగుదల కావాలి. ఎదుగుదల లేని సంఘం ఆయనకి ఇష్టంగా ఉండదు. ఆఖరిగా ఒక మాట, తితాలు అనే వ్యక్తి కనబడుతున్నాడు. వీడికి అర్థం ఏంటంటే కాడిని వెరగొట్టుకు వెళ్ళిపోతాడు వీడు. ఏంటంటే అర్థం చెప్పాలి. ఏంటంటే అర్థం, సిలువను మోసుకొని సువార్తను యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. ఏం మోసుకెళ్తున్నామంట మనం? ఏం మోసుకెళ్తున్నామంటే మనం? నా మాట జాగ్రత్తగా వినండి. విశ్వాస జీవితంలో మన మీద 2 కాడులు మోపబడతాయి. ఒకటి పాపం అనే కాడి, అది మన పాత జీవితంలో బాప్టిజం రక్షణ లేకముందు మన మీద మోపబడిన కాడి. దాని గురించి వాక్యం చెబుతున్న మాట, అది దాస్యము అనే కాడి. స్తోత్రం చెల్లిద్దామా? మనుషులమైన మనలను ఆ దాస్యం అనే కాడి బానిసలుగా చేసేసింది. కానీ ఈ రోజున ఇక్కడ మనకి 2వ కాడి కనపడుతుంది. అదే ప్రభు సిలువను మన భుజం మీద పెట్టుకుని ఆయన వెంబడించడం. హల్లెలూయా. నన్ను వెంబడించగోరువాడు తనను తాను సిలువ మోసుకుంటూ నన్ను వెంబడించాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా కాడి సులువుగాను భారముగాను ఉంటుంది, నా కాడి కిందకి రండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని ప్రభువు చెప్తాడు. దేవుడి ప్రియులారా, ఆఖరిగా ఒక మాట, తితాలు అనే మాటకి అర్థం ఏంటంటే కాడి వెర్రగొట్టుకుని వెళ్ళిపోయేవాడు అని అర్థం అంట. విశ్వాస జీవితంలో దేవుని పరిశుద్ధ పాదాల చెంత కాడి వెరగొట్టుకుని వెళ్ళిపోయే బ్రతుకులు క్రైస్తవులమైన మన జీవితాల్లో ఉండకూడదు. ఒకసారి మనం ఒక కాడిని వెరగొట్టాం. ఏం కాడి అది? పాపం అనే కాడి. ఆ కాడి ఎలా ఉంటుందంటే మనల్ని మత్తులుగా చేసేసిద్ది, పాపమును మత్తులు చేసిద్ది, పాపములో మనల్ని మత్తులు చేసి మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కానీ యేసు ప్రభువు మన మీద 2వ కాడి మోపారు. ఇదేం కాడి అంటే ఆయన సిలువ అనే కాడి. ఎందుకు ప్రభు బరువు మోపాలంటే ఆయన కాడి పట్టుకుని ఆయనతో పాటు నడవాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని మన మీద మోపుకుంటామో మన జీవితాల్లో అటు ఇటు పారిపోకుండా ఉంటా. నేను చిన్న మాట అడుగుతాను. పిల్లవాడితో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాడు చెయ్యి ఎందుకు పట్టుకుంటాం? పిల్లలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు చెయ్యి ఎందుకు పట్టుకుంటాం? అటు ఇటు పారిపోకుండా, ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనతో పాటు. ప్రభువు కూడా నాతో పాటు నా సిలువను పట్టుకుని నన్ను వెంబడించున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన సిలువను మన మీద మోపుకున్నప్పుడే ఆయన నడిచిన మార్గంలో మనం నడవగలుగుతాం. హల్లెలూయా. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో కొంతకాలం నడిచిన తర్వాత ఆ కాడిని వదిలిపెట్టేస్తున్నారు, భక్తిని వదిలిపెట్టేస్తున్నారు, విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తున్నారు, దేవుని వదిలిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టిన లోకం మరలా అందంగా కనబడి లోకం వైపు పరుగులు పెడుతున్నారు. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ గుర్తు చేసి చెప్పే మాట, దేవుని పరిశుద్ధ పాదాల చెంత వాక్యం మనకు నేర్పించే మాట ఏంటంటే, ఒక్కసారి నాకటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరుగువాడు ఆయన రాజ్యానికి పాత్రుడు కాదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము, ఆయన పరిశుద్ధ పాదాల చెంత చేరిన మనము దేవుని బిడ్డలుగా, దేవుని భక్తులుగా ఆ సిలువ కాడిని ఒక్కసారి మన మీద మోపుకున్న తర్వాత ఇంకా మరలా తిరిగి లోకంలోకి ఇంకొకసారి చూసామా?
దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకనే లోకాన్ని పాపాన్ని పూర్తిగా విసర్జించిన వారమై దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో విధేయత కలిగిన వారిగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో విధేయత ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఆశీర్వదించబడతా. ఈ 4 శత్రువులు ఓడించబడ్డారు. చెప్పడానికి ఇంకా అధ్యాయంలో చాలా మాటలు ఉన్నాయి, మరొకసారి వాటిని మీ అందరికి గుర్తు చేస్తాను. ఈ 4 శత్రువులు ఓడించబడ్డాకే అబ్రహాము మెల్కీసెదెకు ద్వారా బల తీసుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ 4 శత్రువులు, ఒకటి మన నోరు, రెండవది ఏంటి రెండవది అది ప్రకృతి వైపు కానీ ఇతర ఆధారాల వైపు కానీ మనం చూడకూడదు. మూడవది ఎదుగుదల లేని జీవితం, ఎదుగుదల లేని బ్రతుకు మన జీవితాల్లో ఉండకూడదు. నాలుగవదిగా ఏంటంట కాడి వెరుక్కొట్టుకుని వెళ్ళిపోయే జీవితాలు మనలో ఉండకూడదు. ఆయన పాదాల దగ్గర నమ్మకంగా బ్రతుకుతాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన మాటలు బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ప్రభువు చేతికి మనం అప్పగించుకుంటూ ప్రార్థనలో గడుపుదాం.